హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. స్త్రీలు ఇంట్లో చేసే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేస్తే మనకు పూజ చేసిన ఫలితం లభిస్తుంది. ఏం పాటిస్తే మనకు పూజ చేసిన ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు, అయితే నియమాలను సక్రమంగా పూజలు పాటిస్తూ పూజ చేయాలి. తప్పులు చేస్తే మాత్రం మీకు జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఎట్లాంటి నియమాలను పాటించి పూజ చేస్తే పూజకి 1000 రెట్ల పుణ్యాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని 12 గంటలకు పూజలు చేస్తున్నారు. కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజ చేయకూడదు. ఉదయం 10 గంటల సమయం వరకే పూజ పునస్కారమించుకోవాలి. 10 దాటిందంటే ఇంట్లో దీపం వెలిగించకూడదని గుర్తుంచుకోవాలి. అలాగే చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు తలస్నానం చేసి అలాగే జుట్టు విరబోసుకొని పూజలు చేస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేస్తే ఆ పూజకు పుణ్యం దక్కదు. అలాగే తలస్నానం చేశాక జుట్టు విరబోసుకోకూడదు, అప్పుడు కూడా పూజ చేయకూడదు. మీ జుట్టు విరబోసుకొని పూజ చేస్తే పూర్తి ఫలితం దక్కదు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపం వెలిగించాలి. అలాగే పూజ గదిని ముందు శుభ్రం చేసుకోవాలి, ముగ్గులు వేయాలి. పూజకి మంచి ఫలితం దక్కుతుంది. దేవుడి పూజలో అస్సలు చేయకూడని తప్పులు: పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాత్రం దేవుడి పటాలను శుభ్రపరచకూడదు. అలాగే మంగళవారం, శుక్రవారాలలో కూడా దేవుడి పటాలను శుభ్రపరచకూడదు. శనివారం ఒక్కరోజు మాత్రమే దేవుడి పటాలను అలాగే పూజ గదిని శుభ్రపరచుకోవాలి. పూజ చేసేటప్పుడు శివపార్వతుల పటానికి ఎర్రటి పుష్పాలు మాత్రం సమర్పించకండి. శివుడికి పసుపు శివానుగ్రహం ఉంటుంది. అలాగే శివుడికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. గంధం కానీ విభూది కానీ సమర్పించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటిని తడిగుడ్డతో కొంచెం పసుపు వేసి శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఉన్న మైలు తొలగిపోతుంది, చక్కగా శుద్ధి అవుతుంది. ఇల్లు శుభ్రం అయితే పసుపు నీళ్లు పూజ చల్లుకోవాలి. రంగు దుస్తువులు మాత్రమే ధరించాలి. నలుపు రంగులో ఉన్నవి ధరించకూడదు. కాబట్టి దైవ అనుగ్రహం నలుపు రంగు అస్సలు మంచిది కాదు. నలుపు రంగు ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశం ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయకండి. స్త్రీలు తమ నుదుటిన తప్పకుండా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు లేదంటే మీ పూజ ప్రారంభం చేయకండి. అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో తులసి దళాలు ఉపయోగిస్తారు. పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు. వినాయకుడికి గనుక మామూలుగా సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ పసుపు కన్నా దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెడితేనే మంచిది. దేవుడి పటాలకు గంధం సమర్పించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురును ఉపయోగించకూడదు. మీ పూజ గదిని శుభ్రం చేయాలి అంటే ఏదైనా వస్త్రంతో చేయండి. దేవుడి పటాలను కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు గంధం బొట్లు యంత్రం మాత్రమే పెట్టండి. మధ్య వేలుతో మాత్రమే దేవుడికి బొట్లు పెట్టాలి. చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు. మీ ఇల్లంతా దేవుడి వైపే చూసేటట్టు ఉండాలి. అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఇక హారతి ఉపయోగించి కానీ కర్పూరం ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించాలి. పూజలో పెట్టిన పూలను పూజ గది నుంచి తీసివేయాలి. ఎండిపోయిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లో దరిద్రం పడుతుంది. అలాగే పాతబడిన దేవుడి పటాలు కూడా పూజ గదిలో ఉంచకూడదు. పాతబడిన పటాలకు పూజ చేసిన ఫలితం దక్కదు. అలాగే ఎవరైనా శనివారం ఉపవాసం ఉంటారో అట్లాంటి వారు శనివారం పూజ చేసేటప్పుడు బియ్యపిండితో ప్రమిద తయారు చేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే చినిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు. ఇలా చేస్తే చాలా తప్పు. నెలసరి
ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లే. కాబట్టి దీపం ప్రమిద ఒక తమలపాకు మీద ఉంచి చిన్న ప్లేట్లో పెట్టి పూజ చేయాలి. అలాగే మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. దేవుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. పూజ గదిలో ఒక బెల్లం ముక్కను పెట్టి నివేదనగా దేవుడికి సంతోషించి మీపై అనుగ్రహాన్ని కలుగుతుంది. నైవేద్యం స్టీల్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ సమర్పించకూడదు. తమలపాకులో సమర్పిస్తే చాలా మంచిది. దేవుడికి పెట్టిన నైవేద్యం పూర్తి అవుతుంది. ఇలా చేయడం ద్వారా దేవుడికి అనుగ్రహం లభిస్తుంది. పూజ శుభం కలుగుతుంది. అలాగే దేవుడికి ఉపయోగించే పసుపు కుంకుమలు కూడా సపరేటుగా ఉంచుకోవాలి. మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండేలా చూసుకోవాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షింతలు తలపైన చల్లుకొని వెళ్ళిన పని అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. తదాస్తు దేవతలు కూడా పూజ చేసే చోట తదాస్తు అని అంటూ ఉంటారు. కాబట్టి మన హిందూ ధర్మంలో సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్రం చేసే పూజలో 1000 రెట్ల పుణ్యం ఉంటుంది. సాయంత్రం సమయంలో 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు పూజ చేస్తే మంచి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసి దేవతలను నమస్కారం చేసుకుని ఏది కోరుకున్నా సరే తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీకు కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే పూజ గదిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మన పూజలను ఇచ్చి మనల్ని శుభాలే కలుగజేస్తారు. ఒక్కరూ కూడా నిష్ఠతో పూజ చేసి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.